హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరైతే బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అయితే బ్లాగ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ బ్లాగ్కి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి. నేను ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయినా. కామెంట్స్ కూడా వచ్చాయి ఇలాంటివి ట్రై చేయండి అని. ఖచ్చితంగా నాకు ఇలాంటివి కుదిరితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేనైతే ఈరోజు స్కూల్ నుండి వచ్చేసిన తర్వాతకి ఇంకా ఇల్లు వాకిలి చిమ్మేసి ఊడ్చేసి నేను ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. మధ్యలో వచ్చి డిన్నర్కి అయితే రైస్ అండ్ ఎగ్ ఫ్రై అయితే చేశాను. అది అయిపోయిన తర్వాతకి ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళి 10 కల్లా రిటర్న్ వచ్చేసాను. నైట్ 10 అయింది. అక్కడైతే వర్క్ కంప్లీట్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాతకి ఇంకా ఏం చేస్తాం, వచ్చేసిన తర్వాతకి మళ్ళీ రొటీన్ వర్క్స్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ ఇలానే పెట్టుకుంటూ ఉంటే రేపు పొద్దునకి మళ్ళీ కష్టమైపోతుందేమో అన్నట్టు మిగతా పని అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు అని చేద్దాం అన్నట్టు చేశాను. డిన్నర్ చేసిన తర్వాత మిగిలిపోయిన రైస్ని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేశాను. ఇక్కడ నేను పాల మీద మిగిలినైతే మీకు చూపిస్తున్నాను. అట్టు అంటాం మా సైడ్ అయితే. అట్టుని తీసి చూపిస్తున్నాను. అట్టునైతే నేను పాలల్లో ఉన్న అట్టుని తీసి బౌల్లోకి అయితే షిఫ్ట్ చేశాను. ఇలా మనకి విలేజ్లో ఉంటే ప్యూర్ గేదె పాలు అయితే దొరుకుతాయి. చూసారు కదా, నేను పెరుగు తోడబెట్టిన గిన్నెను కూడా చూపించాను ఎంత గడ్డగా ఉందో. అదైతే పెరుగు తోడేసిన తర్వాత ఇంకా మిగతా బాసనలు అయితే తోమేస్తున్నాను. ఇక్కడ తోమేసేలోపు మనం ఇంకా ఒక విషయాన్ని అయితే మాట్లాడుకుందాం. ఈ మధ్య వ్లాగ్స్ పెట్టండి అని అయితే మెసేజెస్ వస్తున్నాయి. అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఛానల్ ఏమంటారు ఎక్కడికి వెళ్ళిపోతుందో అన్నట్టు భయంలో ఉండేదాన్ని నేను. ఈ మధ్య కొంచెం అయితే అలా మెసేజెస్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాట్ ఎవర్ మేబీ మీ రెస్పాన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఏంటక్క ఇట్లానే ఉంటుందా, వ్లాగ్ అయితే పెట్టట్లేదు, డైలీ పెట్టండి అంటున్నారు. నేను రేపటి నుండి అయితే ఫ్యామిలీ వీడియోస్ కూడా పెడతాను. ఐ థింక్ సో. పిల్లలతో మాట్లాడేది, పిల్లలతో వర్క్ చేసేది కూడా అప్లోడ్ చేస్తాను. లేదంటే ఇంకేదైనా స్పెషల్ చేసినప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్. ఇక్కడైతే నేను బాసలు తోముతున్నాను. బాసలు తోమడం పెద్ద టాస్క్ అని నేను చాలాసార్లు చెప్తే ఎవరో ఫన్నీగా కామెంట్ పెట్టారు. ఏంటక్క ఇది రిస్కీ, ఏదో రొటీన్గా చెప్పే డైలాగ్ ఒకటి పెట్టారు. ఈసారి మళ్ళీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా పెట్టండి. ఇంకా ఈ బాసలు అయిపోయేలోపు నేను ఆలోచిస్తున్నాను, నాకు రేపు మార్నింగ్కి ఇంకా కర్రీ తరిగి పెట్టుకోవాలి, లేదంటే లేట్ అయిపోతుంది, అలా ఆలోచిస్తున్నాను. ఇంకా ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా. హన్మకొండ వరంగల్ మధ్యలో ఎక్కడైనా ఉండే వాళ్ళైతే ఏ హాస్టల్ బాగుంటుంది అని మెసేజ్ పెట్టమన్నాను. ఎవరైతే రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్లీజ్ ఎవరైనా చూస్తే మాత్రం రెస్పాన్స్ ఇవ్వండి, ఎక్కడ హాస్టల్ బాగుంటుంది అనేది. ఇంకా నేను అనుకున్నాను ఈ బాసలు అయిపోయిన తర్వాతకి ఇక పడుకోవచ్చని. కానీ అప్పటికే నాకు అర్థమేమైందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చెయ్యాలి. నేను ఈరోజు అది పెట్టుకున్నాను పని, కానీ నాకు అసలు గుర్తులేదు. మళ్ళీ ఇంకా ఆలోచిస్తూ ఇంకా బాసలు అయితే తోమేసి ఎక్కడవక్కడ సదరదాం అన్నట్టు చూస్తున్నాను. అంతలోపే గ్యాస్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. ఈ గ్యాస్ స్టవ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంతమంది ఇలా స్పూన్లని సదిరేటప్పుడు, గరిటెలను సదిరేటప్పుడు చిరాకు వస్తుంది మీకు? నాకైతే లిటరలీ 10 to 15 స్పూన్స్ తీశారు. అసలు ఎందుకు తీసారో అర్థం కావట్లేదు. ఇన్ని స్పూన్లు నేను మార్నింగే కడిగేసాను కదా అంటే పెరుగు వేసుకోవడానికి ఒకటి, చల్ల చేసుకోవడానికి కానీ ఇలా 15 స్పూన్లు దాకా తీసి పెట్టారు. పోనీలే ఇక తిడదామన్నా వాళ్ళు పడుకొని ఉన్నారు అన్నట్టు వదిలేసాను. ఇంకా ఈ పని అయిపోయిందంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరైనా ఇక్కడ మా వరంగల్ సరౌండింగ్స్లో అయితే ఈ దొంగలు, కిడ్నాపర్లు అనే ఒక టాపిక్ అయితే బాగా రన్ అవుతుంది. భయమేస్తుంది పిల్లల్ని బయటికి పంపించాలంటే. మేము కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ దొంగ దొరికాడు, అక్కడ దొంగ దొరికాడు అని పిచ్చి పిచ్చి డైలాగులు అన్నీ చెప్పేసరికి పిల్లలు నిద్రలో కూడా లేచి భయపడుతున్నారు. అసలు ఇలాంటి టాపిక్స్ ఎందుకు వస్తాయో అర్థం కాదు కదా. అసలు బయటికి మొన్నటిదాకా కరోనా అని, కరోనా తర్వాత ఈ కిడ్నాపర్స్ అని, ఏంటండి అసలు ఎప్పుడు అసలు ప్రశాంతంగా ఉన్నదే లేదు కదా. నాకు అనిపిస్తుంది అట్లా ఆలోచిస్తుంటే. మధ్యలో పాప
భయపడింది అని అంటే భయపడిందని అక్కడికి వెళ్ళాను. లేచి కూర్చుని మమ్మీ భయమేస్తుంది అని అంటే, ఏం కాదమ్మా అని చెప్పి ఇంట్లోనే ఉన్నాం కదా, అన్ని డోర్లు లాక్ చేసే ఉన్నాయి కదా అని అట్లా మోటివేట్ చేసి అయితే వచ్చాను. అసలు ఈ కిడ్నాపర్స్ ఏంది, ఈ దొంగలేంది, పిల్లల్ని ఎత్తుకుపోవడం ఏంటి, ఈ టాపిక్స్ అయితే బాగా రన్ అవుతున్నాయి. భయమేస్తుంది అసలు లిటరలీ. ఇంకా నెక్స్ట్ పిల్లల్ని బయటికి పంపించడం కూడా చాలా తగ్గించేసాం. స్కూల్ బస్కి ఎక్కామా మళ్ళీ ఇంట్లోకి వచ్చామా అన్నట్టే ఉంది. ఇంకా మా దగ్గర కూడా ఒక దొంగ దొరికాడని టాక్ అయితే ఈ దొంగలు ఏంటో అని ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పి నేనైతే నా వర్క్ని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి నేను గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ని క్లీన్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం చాలా కష్టం అండి. ఏదైనా చిన్న ఆయిల్ మరక పడినా కానీ ఇట్లా ఎలివేట్ అయ్యి కనబడుతూ ఉంటుంది. స్టీల్ అయితే తుడిస్తే వెళ్తుంది కానీ ఇది వెళ్ళదు. మళ్ళీ స్క్రబ్బర్తో కొంచెం స్క్రబ్ చేస్తే కానీ పోదు. అలాగే నేను మళ్ళీ అది స్క్రబ్బర్తో చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసిన తర్వాత మళ్ళీ తడి క్లాత్తో క్లీన్ చేస్తాను. ఇలా అయితే ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా లేచిన తర్వాత వంట చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. జస్ట్ ఇలా చేసి పెట్టుకుంటాను నేను. నెక్స్ట్ ఎవరైనా చేసి పెట్టుకుంటారు కావచ్చు, కానీ నేనైతే ఎలాగో మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు షేర్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాతకి నేను ఒకసారి వెళ్ళి మళ్ళీ టైం చూశాను. టైం చూసేసరికి నాకు అసలు లిటరలీ షాక్ అయ్యాను. నేను ఎప్పుడు వచ్చాను ఏంటి 1.5 అవర్ పట్టింది నాకు ఇదంతా క్లీన్ చేయడానికి అని. కొత్త ట్రైపాడ్ అయితే తీసుకుంటానండి, అప్పుడైతే కొంచెం వీడియోస్ అయితే మంచిగా వస్తాయేమో. ఇదైతే నాకు చాలా చిన్నగా ఉండటం వల్ల చేయడానికి ఇబ్బంది అయితే అవుతుంది. గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా బాసలు ఎక్కడెక్కడ సదిరిన తర్వాత కూడా ఇన్ని ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా క్యాబేజ్ కట్ చేసుకోవాలి నాకు రేపు మార్నింగ్కి వండడానికి కర్రీ అని అదైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే టైం చూపిస్తాను చూడండి. నైట్ 11:30 దాటిపోయింది. ఇంకా నాకు వర్క్ ఉంది. ఇది ఇట్లానే పెండింగ్ పెట్టుకుంటే అసలు నిద్రపోవడానికి అవ్వదు అన్నట్టు వచ్చేసాను. లైట్ ఆఫ్ చేసి పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చేసి అయితే ఇప్పుడు నేను ఇక్కడ క్యాబేజ్ తీసుకొని కట్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. అప్పుడే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనేది గుర్తొచ్చింది. కానీ ఎంత లేట్ అయినా ఇది పీల్ చేసుకొని పెట్టుకుంటేనే సరిపోద్ది, మనం మళ్ళీ కష్టం అవుద్ది అన్నట్టు కూర్చొని అయితే పీల్ చేస్తూ కూర్చున్నాను. చూపిస్తాను చూడండి. నేను తీసుకొచ్చి పెట్టిందే నాకు గుర్తులేదు అసలు. రేపు మార్నింగ్కి మళ్ళీ కర్రీ వండడం కాదు, కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు. ఇంకా నాకు ఎవరిని అడగడం కూడా ఇష్టం లేదు అన్నట్టు తీసుకొచ్చిన దాన్ని పీల్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఈ రోజుకి వేద్దాం అన్నట్టు అనిపించింది, కానీ ఒకటి కొంచెమే కదా అంటూ అంతా పీల్ చేసేసరికి లిటరలీ టైం అయితే మీరు చూస్తే నమ్మరు, 12:30 అలా అయిపోయింది. ఇవి చేయడం కూడా డే టైంలో అయితే వెరీ ఈజీ అవుతుందేమో, కాసేపు ఎండలో పెడితే తీయడానికి ఈజీ అవుతుంది. కానీ నైట్ టైం కదా అసలు తీయడానికి మస్తు కష్టం అయిపోయింది. కానీ చేయాలి, చేసుకోకపోతే ఇది మళ్ళీ కష్టం అయిపోతుంది అన్నట్టు పీలింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ పని అయిపోయేలోపు మళ్ళీ నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి. జాతరకి వెళ్తే ఖచ్చితంగా మంచి బ్లాగ్ అయితే తీస్తాను, చూడండి, వెయిట్ చేయండి. నేనైతే ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత పడుకుందాం అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. మీకైతే టైం చూపిస్తాను చూడండి. లిటరలీ టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా నేను కొంచెం మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఏముంది ఇంకా మళ్ళీ ఏం పని పెట్టుకుంటాం అన్నట్టు. ఇది రేపు పొద్దున్న మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ తిప్పితే అందరూ తిడతారేమో అన్నట్టు పక్కన పెట్టేసి టైం అయితే చూపించాను మీకు. ఇంకా బాయ్ అండి, పడుకుంటా అని మీకు బాయ్ చెప్తున్నాను. అప్పటికే మస్తు టయర్డ్ అయి ఉన్నాను, నాకు ఫుల్ నిద్ర వస్తుంది అని చెప్తున్నాను. బాయ్. ఇంక ఇదైతే ఈవినింగ్ తీస్తున్న క్లిప్పు, బిర్యానీ క్లిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.